నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ న్యూస్. ప్రతి తల్లికి ప్రసవం అనేది ఒక పునర్జన్మ లాంటిది. అలాంటి పునర్జన్మ ఎత్తడానికి ప్రసవం ముందైనా తర్వాతైనా ఒక మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ముందుగా గుర్తొచ్చేది 100 పడకల హాస్పిటల్. అయితే మెయిన్గా మహిళల గురించి, వాటి సమస్యల గురించి, హెల్త్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 100 పడకల హాస్పిటల్ నుండి గైనకాలజిస్ట్ హెచ్ఓడి డాక్టర్ కవిత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మీరు చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు, చాలా కేసెస్ కూడా చూస్తూ ఉంటారు. సో తరచుగా మీ దగ్గరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్తో మీ దగ్గరికి వస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు ఆప్స్ డిపార్ట్మెంట్ అని అంటే ప్రసూతి అండ్ స్త్రీ వైద్య నిపుణులు అంటారు మమ్మల్ని. మా డిపార్ట్మెంట్ని కూడా అలా అంటారు. అంటే ప్రసూతి ఆస్పెక్ట్ ఒకటి, స్త్రీల ప్రాబ్లమ్స్ ఒకటి, రెండు కూడా మేమే చూస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రసూతి ఆస్పెక్ట్లో తీసుకుంటే కనుక మెయిన్గా కాంప్లికేషన్స్ కొన్ని రకాల ఒక ఏరియాలో కొంచెం ఎక్కువ ఉంటుంది. అలానే మన దగ్గర చుట్టుపక్కల ఏరియా నుంచి మనకి అనీమియా ప్రాబ్లమ్స్, రక్తహీనత ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ మల్టీపారా, అంటే థర్డ్ ప్రెగ్నెన్సీ, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ప్రెగ్నెన్సీలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండు చాలా ఎక్కువ నేను అబ్జర్వ్ చేశాను. ఏది ప్రసూతి మట్టికి. మూడో విషయం ఏంటంటే థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ టీనేజ్ ప్రెగ్నెన్సీ. నవడేస్ 18 years లోపల మనము టీనేజ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు మన కొత్త అంటే లైక్ గవర్నమెంట్ అండ్ WHO రూల్స్ ప్రకారం 21 years తర్వాతే పెళ్లి చేసుకోవాలి. బట్ మన వాళ్ళు 17, 18, 16, ఈవెన్ 10th class పిల్లలు జస్ట్ ఫినిష్ 10th class ఆల్సో దే ఆర్ హ్యావింగ్ మ్యారేజ్ అండ్ ఆల్సో హ్యావింగ్ ద ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో దానివల్ల కూడా కొన్ని కాంప్లికేషన్. ఈ మూడు మనకు చాలా కామన్, అందరికీ ఉంటాయి. ఎస్పెషల్లీ మన ఏరియాలో కొంచెం ఎక్కువ ఉందని నాకు అనిపించింది. ఓకే, మీరు ఇంతకుముందు చెప్పినట్టు రక్తహీనత దేని వల్ల అవుతుంది, అంటే దానికి సొల్యూషన్ ఏంటి? రక్తహీనతకి సొల్యూషన్స్ అని అంటే అమ్మ, డే 1 ఇప్పుడు చూడగానే ఎనిమియా అంటే రక్తహీనత నిలవగానే మనం తినగానే రేపు పెరుగుతుంది అనేది. ఎస్పెషల్లీ ఫీమేల్స్కి రక్తహీనత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకు కూడా 14, 13, 12 years వచ్చే వరకు కూడా వాళ్ళకి రక్తహీనత ఉండదు. అబ్బాయిలకి ఎంత ఉంటుందో వీళ్ళకి కూడా అంత బాగానే ఉంటుంది. బట్ ఆఫ్టర్ ద మెనార్కీ అంటే పెద్ద మనిషి అయిన తర్వాత ఎవ్రీ మంత్ వాళ్ళు లాస్ అవుతుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 50 to 80 ml, సమ్టైమ్స్ మోర్ దెన్ 80 ml. అంత బ్లడ్ లాస్ అయినప్పుడు ఎవ్రీ మంత్, అంటే ఇటు తిన్నది మనం ఏదైనా వస్తువు తిన్నది అది రక్తంలో మారి మనం చదువుకోవడానికి, మనం ఆలోచించడానికి, మనం నిద్రకు, మన అన్నిటికీ పోతుంది. అట్ ద సేమ్ టైం అది అందరికీ అవుతుంది, అబ్బాయిలకు అమ్మాయిలు. బట్ ఎక్స్ట్రా మనకి ఒకటి ఎక్స్ట్రా ఏంటంటే ఎవ్రీ మంత్ లాస్ అవుతుంది. సో ఆ లాస్ ఎక్కువ లాస్ అయినప్పుడైనా రావాలి హాస్పిటల్కి. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే న్యూట్రిషనల్ పాయింట్. న్యూట్రిషన్ ఏంటంటే ఈ మధ్య కొంచెం ఫాల్సీ ఫుడ్స్ ఉంటాయి. ఇది తినొద్దు, అది తినొద్దు, ఆర్ అదర్వైజ్ ఇదే తినాలి, అదే తినాలి, ఆర్ అదర్వైజ్ కొంతమంది హాస్టల్లో ఉండే పిల్లలు ఉంటారు, వాళ్ళకి అక్కడ ఫుడ్ నచ్చదు. లేదు నేను చేసినా కూడా ఒక్కొక్కసారి నా పిల్లలకు ఒక ఫుడ్ నచ్చదు, అది తినరు. కొన్ని ఫుడ్స్ మొత్తానికి తినకుండా అలా అనీమియాకు మారిపోతుంది. అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు కొంచెం మారింది, అంటే న్యూట్రిషన్ వైజ్గా. అబ్బాయిలు అయితే కొంచెం మంచి ఫుడ్ పెడతారు ఇంట్లో, అమ్మాయిలు అయితే కొంచెం తక్కువ అట్లా ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం మారింది, వాట్ ఐ ఫీల్ ఈస్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటనంటే ఈ యంగ్ ఏజ్, టీనేజ్ మ్యారేజెస్, ప్రెగ్నెన్సీస్ అన్నాను కదా, దీనివల్ల కూడా యాక్చువల్గా చెప్పాలనంటే మ్యారేజ్ వచ్చేటప్పటికల్లా ఆర్ అదర్వైజ్ ఒక 18, 20 years వచ్చేటప్పటికల్లా ఒక ఉమెన్ ఆర్ గర్ల్ అనేది మంచిగా బ్లడ్ మంచిగా ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలని తెలిసినప్పుడే దే షుడ్ హ్యావ్ ఎ ప్రెగ్నెన్సీ, యాక్చువల్లీ టు సే ఫ్యాక్ట్. బట్ ఇంకా మనకు అది మనదని కాదు, సర్వసాధారణంగా అది అంత. అట్లీస్ట్ మ్యారేజ్ అయిన తర్వాతనైనా బిఫోర్ హ్యావింగ్ ఎ ప్రెగ్నెన్సీ దే షుడ్ కమ్ టు హాస్పిటల్. ఓకే, ఒకప్పుడు జనరేషన్లో పిల్లలు 15 years తర్వాత, అంటే 14 to 15 years అప్పుడు మెచ్యూర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 10 years నుంచే స్టార్ట్ అవుతుంది. సో రీజన్స్ ఏంటి? దీనిలో మనము చెప్పాల్సిన ఫ్యాక్టర్స్ 2-3 ఉన్నాయి. ఒకటి న్యూట్రిషనల్ ఫ్యాక్టర్, రెండోది ఫిజికల్ ఫ్యాక్టర్స్, మూడోది కొంచెం సైకలాజికల్ ఫ్యాక్టర్స్. న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అంటే అదే ఎంతమంది చెప్పాను, ముందు కాలంలో కొద్దిగా ఫుడ్ తక్కువ ఉండేది, ఆ ఫుడ్ తక్కువ ఇచ్చేవాళ్ళు అమ్మాయిలకు, అదొక ఫ్యాక్టర్. అయితే ఇంకొకటి మీరు ఆల్రెడీ చూసే ఉంటుంటారు, పాలల్లో వాటిలలో ఈ వాళ్ళకి మన పశువులకు వాటికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం వల్ల పాలు ఎక్కువ వస్తాయని, అది కూడా మనకు కొంచెం రావడం వల్ల మనకు ఆ హార్మోన్స్ అనేవి కొంచెం ఎక్కువై తొందర అవ్వడానికి. రెండోది సైకలాజికల్. కొంచెం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీ మదరు, వాళ్ళ మదరు, మా మదర్ కూడా కొంచెం ఫిజికల్గా వర్క్ బాగా చేసేవాళ్ళు, అంటే చదువులు కొంచెం తక్కువ, పర్వాలేదు. అంటే ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో పేరెంట్స్ తప్పు వల్లనే పిల్లలు అలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటారా? లేదు అట్లా అని చెప్పడానికి లేదు.
మీరు అన్న పాయింట్లో చెప్పాలంటే పేరెంట్స్కి టైము కాస్త టైము పిల్లలతో గడిపే టైం తక్కువ ఉండడం వల్ల మైట్ బి తక్కువ అట్లా. కాబట్టి వాళ్ళు సరైన అంటే 40% అయితే పేరెంట్స్ వల్ల కొంత మట్టుకు చెప్పు పర్సంటేజ్ ఐ కాంట్ టెల్, బట్ ఎస్పెషల్లీ అఫ్లియంట్ పీపుల్ అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు వాళ్ళైతే నిజంగా చెప్పాలంటే పిల్లలతో తక్కువ ఇంటరాక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి ఏ ఫుడ్ మంచిది. కొంచెం పిల్లలు అన్నప్పుడు ఆ ఏజ్లో ఎస్పెషల్లీ టీనేజ్ లోపల 15-18 లోపల పిల్లలతో మనం ఎక్కువ పేరెంట్స్ పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటే కొంచెం వాళ్ళు ఫుడ్ విషయాలే కానీ వాళ్ళ పర్సనల్ హైజీన్ విషయాలే కానీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా డిస్టర్బెన్సెస్ హార్మోన్స్తో వచ్చే డిస్టర్బెన్స్ వాళ్ళు పంచుకోగలుగుతారు కొద్దిగా. చాలా మంది స్త్రీలలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని వింటున్నాం. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు యూజువల్గా మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్లో తొందరగా పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి 10-11 ఇయర్స్ కంటే అది ఫుడ్ ఒకటి. రెండు సైకలాజికల్గా కూడా పిల్లలు చాలా స్ట్రెస్లో ఉంటున్నారు. చదువు విషయమే కానీ లేకపోతే బయట విషయాలే కానీ మనం ఎస్పెషల్లీ స్క్రీన్ టైం పెరుగుతుంది, రకరకాలు చూస్తున్నారు కాబట్టి స్ట్రెస్ ఎన్నో రకాలుగా ఉండొచ్చు. దానివల్ల కూడా తొందరగా అవుతున్నారు. ఓకే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏజ్ గ్రూప్ నుంచి ఏజ్ గ్రూప్ వరకు వస్తుంది. యూజువల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే ఏజ్ నుంచి అయినా ఉండొచ్చు, బట్ యూజువల్లీ టిల్ అంటే పీరియడ్ స్టార్ట్ అయిన ఏజ్ నుంచి 3-4 ఇయర్స్ వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే వీ నీడ్ నాట్ వర్రీ ఎట్ ఆల్. సే ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇయర్స్కి పెద్ద మనిషి అయింది అనుకోండి, 16-17 ఇయర్స్ ఓకే ఇర్రెగ్యులర్ బికాస్ దట్ ఈస్ అ నార్మల్ థింగ్. అంటే దాని అర్థం ఏంటంటే దానిలో ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు ఆ టైంలో సర్వసాధారణ. సో ఆ టైంలో దాన్ని అనోవ్యులేటరీ సైకిల్స్ అంటారు. కాబట్టి 2 మంత్స్కి ఒకసారి 1.5 మంత్కి ఒకసారి మినిమమ్ ఆఫ్ 3 మంత్స్లో ఒకసారి పీరియడ్స్ వస్తే చాలు. ఇప్పుడు పీరియడ్స్ వచ్చే టైంకి రాకుండా హెవీ బ్లీడ్ అవ్వడం, బ్లాకిష్ కావడం, బ్యాడ్ స్మెల్ రావడం, వీటన్నిటికీ అసలు ప్రాబ్లం ఏంటి అండ్ సొల్యూషన్స్ ఏంటి? ఒకటి ప్రాబ్లమ్స్ ఏంటంటే అదే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ఏజ్ వచ్చే వరకు 16-17 ఇయర్స్ వరకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితే ఇట్స్ ఫైన్. ఆ తర్వాత మాత్రం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు ఈ 2 మంత్స్ వరకు కూడా పీరియడ్స్ కాకుండా తర్వాత బ్లీడింగ్ అయినప్పుడు డెఫినెట్గా ఎక్కువ అవుతుంది. బికాజ్ ఆ ఎండోమెట్రియల్ అంటే గర్భసంచి లోపలి పొర ఏదైతుందో ఆ పొర అనేది థిక్ అవుతుంది. ఆ థిక్ ఎందుకు అవుతుంది అంటే ఎగ్ రిలీజ్ అవ్వక. ఈ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడానికి కారణం 16 ఇయర్స్ లోపల అయితేనేమో అది నార్మల్, 16 or 17 అంటే కట్ ఆఫ్ ఇది ఏజ్ అని చెప్పను. యూజువల్గా పెద్ద మనిషి అయినాక 3-4 ఇయర్స్ వరకు. ఆ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే మనమంతా మనం చేసుకున్నవాటి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కారణం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కారణం ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ ఫిజికల్ వర్క్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే న్యూట్రిషన్ పాయింట్. మూడోది స్ట్రెస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ చెప్పిన ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్లో వచ్చేసి ఫ్రాంక్లీ స్పీకింగ్ పిల్లలు ఎవరు పని ఏం చేయటం లేదు, ఇంట్లో పని చేయట్లేదు, పోనీ హాస్టల్లో ఉంటే అట్లా ఏ పని ఇక్కడ ఉన్న గ్లాస్ ఆర్ వాట్ ఎవర్ ద ప్లేట్. ఎందుకంటే తల్లి కూడా అంటే నా బిడ్డ పెద్ద చదువు చదువుతుంది 10వ తరగతి, పొద్దున్న నుంచి రాత్రి వరకు చదువుతూనే ఉంటారు. అంటే నేను అదే చెప్తాను, నా పొద్దున్న నుంచి రాత్రి నేను కూడా చదువుకున్నాను, చదువుకుంటేనే కదా నేను డాక్టర్ని అయినాను. మరి వీ యూస్ టు డూ దెన్ దోస్ పీపుల్ దే వోంట్ లిజన్. సో అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇప్పుడు చదువుతో పాటు పనులు కూడా నేర్పించాలి. ఫిజికల్ వర్క్ మ్యాండేటరీ. రెండోది డైటరీ ఫ్యాల్సిస్, అదే ఇది తినొద్దు అది తినొద్దు అంటే ఏది ఎందుకు తినొద్దు అని మనం, ఎందుకంటే అది అర్థమయ్యే ఏజే. సో మనం చెప్పాలి. చిన్నపిల్లల కంటే వేరు విషయం, ఈ ఏజ్ పిల్లలకి మైదా ఫుడ్ కంప్లీట్లీ వీ షుడ్ అవాయిడ్. ఇప్పుడు చాలా మంది డయాబెటీస్ అండ్ థైరాయిడ్ తో కూడా సఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంది. సో ఆ థైరాయిడ్ అంటే ఏంటి, అది ఎప్పుడు అటాక్ అవుతుంది? థైరాయిడ్ ఈజ్ నాట్ ఎ డిసీజ్. ఇప్పుడు మన కోవిడ్ లాగానో డెంగ్యూ లాగానో ఇట్ ఇస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ ఎ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. థైరాయిడ్ గ్లాండ్ అందరికి ఉంటుంది, అమ్మాయిలకు ఉంటుంది అబ్బాయిలకు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది గ్లాండ్. బట్ ఆ హార్మోన్ అనేది బ్లడ్లో రిలీజ్ అయిన తర్వాత దాని కెమికల్తోని అది దానికి కొన్ని యాక్షన్స్ చూపిస్తుంది. సో థైరాయిడ్ తక్కువ ఉంటే, హార్మోన్ తక్కువ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్, ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్సే. సో యూజువల్గా ఈ థైరాయిడ్ తక్కువ ఉంటే ఏమవుతుంది అని అంటే ఈ ఒబేసిటీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, ఆ తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత కొంచెం పీరియడ్స్ పిల్లలు పుట్టడానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ అవ్వడం జరుగుతుంది. ఇందాక మీరు అన్నట్టు హార్మోన్ ఇంబ్యాలెన్స్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చింది అనే దానిలో మనం మాట్లాడుకోవాలి. ఒకటి ఫిజికల్గా ఏ విధమైన యాక్టివిటీ లేకపోవడం వల్ల. రెండోది న్యూట్రిషన్. ఇప్పుడు మైదా ఫుడ్ తిన్నా అనుకోండి, దానిలో గ్లూకోజ్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హెయిర్ గ్రోత్ అవ్వడం మహిళలకు కూడా, దట్స్ వాట్ అది చెప్పబోతుంది. అది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ పెరుగుతుంది, న్యాచురల్లీ ఇన్సులిన్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇన్సులిన్ ఈజ్ అనబాలిక్ హార్మోన్, అది పెరగగానే ఒబేసిటీ వస్తుంది. ఆ తర్వాత దాంతో వచ్చే స్టిరాయిడ్ హార్మోన్స్ అన్నీ కూడా ఇర్రెగ్యులర్ మొదలవుతాయి.
అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ మనల్ని మనము హార్మోన్స్ నార్మల్ లెవెల్ నుంచి అబ్నార్మల్ లెవెల్స్ పెంచుకొని దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మనల్ని మనం పోజ్ చేసుకుంటున్నాం. అంటే ఒబేసిటీ కానీ, పీరియడ్స్ ఇర్రెగ్యులరే కానీ, మీరు అన్నట్టు థైరాయిడే కానీ, ఆల్ దీస్ విల్ కమ్ అండర్ సేమ్ కేటగిరీ. ఇప్పుడు పెళ్ళయ్యాక చాలా మంది పిల్లలు అవ్వట్లేదు అని చాలా సఫర్ అవుతున్నారు. సో దానికి అసలు సొల్యూషన్ ఏంటి? ఆ ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేస్తున్నారు చాలా మంది మహిళలు? రెండు విషయాలు దానిలో. 16 ఇయర్స్కే పెళ్లి చేసి, 17 ఇయర్స్కే పెళ్లి చేసి పెళ్లి కావట్లేదని 1 ఇయర్కే వస్తారు, 18 ఇయర్స్కే. దట్ ఇస్ అదొకటి. ఇంకో ఆస్పెక్ట్ ఏంటి, సరే చదువుకున్నారు, 22, 23కి పెళ్లి చేసుకుంటున్నారు అండ్ దే ఆర్ కమింగ్ టు దట్ ఇస్ యాక్చువల్ ఇష్యూ. అది ఇప్పుడు ఈ 17 ఇయర్స్ ఫస్ట్ వస్తే యాక్చువల్లీ పెళ్లి చేసే వయసు కాదు, అది పిల్లలు కానే వయసు అస్సలే కాదు. కాబట్టి దే షుడ్ నాట్ కమ్. సరే పెళ్లి చేశారు ఏదో కారణాల వల్ల, ఎన్నో కారణాలు ఉన్నాయి. టీనేజ్ మ్యారేజెస్కి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనం ఇక్కడ అవసరం లేదు. బట్ మ్యారేజ్ అయినా కూడా దే షుడ్ నాట్ హ్యావ్ ఎ ప్రెగ్నెన్సీ అట్లీస్ట్ బై ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్. ఇప్పుడు కొందరు కెరీర్ పైన కాన్సంట్రేట్. అదే నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు అన్నట్టు 22, 23, 25, 26, ఇంకా మా పీజీ డాక్టర్లకైతే 27 వరకు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. మా బాధ అంత అది. బికాస్ 21 to 24 or 25 is the ideal time for a pregnancy. అంటే మంచి టైం. ఆ టైంలో ఎగ్స్ కరెక్ట్గా ఉంటే బాగుంటాయి. అట్లీస్ట్ 22, 23, 24 చేసుకున్నా కూడా దే విల్ హ్యావ్ ఏ 2 kids. 30 years లోపల అవుతుంది, 2-3 years గ్యాప్తో. లేట్గా మ్యారేజ్ అవ్వడం ఒకటి. రెండోది ఏంటంటే మళ్ళీ మనం ముందు మాట్లాడుకున్న పీసీఓ ప్రాబ్లమే కానీ, థైరాయిడ్ ప్రాబ్లమే కానీ, మీరు అన్నట్టు ఆండ్రోజన్ ఎక్సిస్తో హెయిర్ ఎక్కువ రావడం, ఇవన్నిటి వల్ల అది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. రెండో విషయం అంటే స్ట్రెస్. చెప్తున్నాను, ఎంబీబీఎస్ అయిపోగానే ఎండి సీట్ తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, కెరియర్లో ముందుకు పోవాలి, అది సాఫ్ట్వేర్ ఉన్నారనుకోండి, నేను ఇంకా సంపాదించాలి, లేదా ఇది నేర్చుకోవాలి, అది అలా వాళ్ళ ఏజ్ ఒకటి. ఏజ్తో పాటు స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది. స్ట్రెస్ లెవెల్ పెరుగుతున్నప్పుడు డెఫినెట్లీ దెర్ విల్ బి అగైన్ హార్మోన్స్. మొత్తం ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మోస్ట్ ఆఫ్ ద 60 to 70% కాజ్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇంకా రెండో కారణం చాలా ఉంటాయి, వేరే గర్భసంచి ప్రాబ్లమ్స్, అవి కొంచెం తక్కువ. బట్ ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మన చేతిలో ఉండాలనో అదంతా ఈ ఫుడ్తోని, సైకలాజికల్ స్ట్రెస్తోని మనమే అబ్నార్మల్ చేసుకొని ఇన్ఫర్టిలిటీలోకి ల్యాండ్ అవుతున్నాం. ఇప్పుడు కొంతమంది ఈ కెరీర్ పైన కాన్సన్ట్రేషన్ చేసి 30 years తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు అని కూడా మనం వింటున్నాం, చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో అలా చేసుకోవచ్చా? యాక్చువల్గా ట్రూలీ స్పీకింగ్ మేము 30 years తర్వాత పెళ్లి చేసుకుంటాం, మేము ఫ్రీజ్ చేసుకుంటాం అంటే అంటే మేము ఎందుకు అని అడగడానికి లేదు. ఎందుకంటే ఎన్నో కారణాలు చెప్తారు వాళ్ళ ఏజ్కి. సక్సెస్ అవుతుంది సక్సెస్ మామూలుగా ఐవీఎఫ్ వాళ్ళలో ఎంత సక్సెస్ రేట్ అవుతుందో 60-70 అదే అవుతుంది. కానీ అక్కడ కానీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్ ఆ ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం ఏజ్ వైజ్గా తగ్గుతుంది. అది ఫస్ట్ పాయింట్. పోనీ నేను 23 yearsకే నేను ఎగ్ ఫ్రీజ్ చేసిన 30 years కన్నా అంటే ఓకే సార్, దట్స్ ఫైన్, ఓకే. బట్ ఏజ్లో వచ్చే మీకు ఏదైతే మనలో మార్పులు ఉన్నాయో దానివల్ల, ఏజ్తో వచ్చే మార్పుల వల్ల మనకి ప్రెగ్నెన్సీ అది ఫీటస్ నేను పెట్టుకున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్, బీపీ రావడం, షుగర్ రావడం, ఇంకా అదర్ కాంప్లికేషన్స్ రావడం అనేది ఎక్కువవుతుంది. మరి ఏజ్ని అందుకే ఏజ్ యొక్క ఇంపార్టెన్స్ అంత ఎక్కువ ఉంది గైనెక్లో. ఓకే, ఇప్పుడు చాలా మంది పీసీఓడి ఉంది, నాకు పీసీఓఎస్ ఉంది అంటున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీసీఓడి అండ్ పీసీఓఎస్? పీసీఓడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. పీసీఓడి అంటే ఓవరీ గురించి ఒక్కటి అని చెప్తే పీసీఓడి ఇదేమో సిస్టమ్, ఆల్ సిస్టమ్స్ ఆర్గనైజ్. అంటే పీసీఓడికి మా పీజీలకు మా యూజీలకే డిఫరెన్స్ కావాలి, పేషెంట్కి అవసరం లేదు. బట్ ఏదైనా పీసీఓ ప్రాబ్లం ఉంటే, అందుకే నేను పీసీఓ అంట, ఎస్డి చెప్పాను. అందుకే పీసీఓ ప్రాబ్లం అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద holistic changes of the female should occur to decrease the PCO. సో హోలిస్టిక్ అంటే ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నా, ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ తగ్గితే ఆ పీసీఓ తగ్గుతుంది. సో ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినా ఇవే చూసుకోవాలి, పీసీఓడి పీసీఓఎస్ వచ్చినా ఇదే చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు నార్మల్గా పిల్లలు వద్దు మాకు ఇప్పుడే అని కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక సైకిల్ అనేది ఉంటుంది, ఈ ఏజ్ నుంచి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉంటే బాగుంటుంది అని. సో అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యూజువల్లీ ఎనీ ఫీమేల్ మనకి 28 days సైకిల్ అని చెప్తుంటాం. 28 days సైకిల్ అని అంటే పీరియడ్ స్టార్ట్ అయిన రోజును day 1 అంటాము. ఆ day 1 నుంచి లాస్ట్
అంటే మళ్ళీ తెల్లారి డే వచ్చేదాన్ని మొత్తం ఆ డేస్ని 28 డేస్ అంటారు. 28 డేస్లో యూజువల్లీ 14th డేకి రిలీజ్ అవుతుంది సర్వసాధారణంగా అందరికీ, 13th or 14th. అండ్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత దాని లైఫ్ అనేది 1 to 1.5 డే ఉంటుంది, మ్యాక్స్ 2 days. సో ఆ 14th డే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో 28 డేస్ వచ్చినాయి నాకు, సో 14th డే. నెక్స్ట్ నెలలో సమ్టైమ్స్ 2-3 days వెనక ముందు ఉండొచ్చు, సో 26 డేస్కే వచ్చింది అనుకోండి, అప్పుడు 12th డేకే రిలీజ్ అవుతుంది. సో మనం ఏం చెప్తామంటే యూజువల్గా యాజ్ ఎ గైనకాలజిస్ట్ 11th డే to 18th డే. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అయిన రోజున డే 1 అంటాం. మనం అందరం మన పాత వాళ్ళు మన పేరెంట్స్ చెప్పిన పీరియడ్ అయిపోయిన రోజు 5వ రోజు కాబట్టి ఆ రోజు నుంచి లెక్క చెప్తారు. బట్ అది అట్లా ప్రపంచం మొత్తం మెడికల్ బుక్స్లో చెప్పేదే ఇది, డే 1 అంటే పీరియడ్ వచ్చిన రోజు. సో డే 11th నుంచి డే 18th వరకు ఆ వారం రోజుల లోపల ఎప్పుడో ఒక రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో కొంచెం మీరు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే డెఫినెట్గా ఆ టైంలో కలవాలి, వద్దు అనుకుంటే వీళ్ళనంత వరకు ఆ టైంలో దూరం ఉండాలి, ఆర్ అదర్వైజ్ వేరే ఇంకేమైనా సాధనాలు వాడుకోవాలి. మ్యామ్ ఇప్పుడు నేను అడిగేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక ఆమెకి ఇప్పుడు ఒక 14th డే ఎగ్ రిలీజ్ అవుతుంది అంటారు. ఆ తర్వాత కలిసినప్పుడు ఆ మంత్ అట్టే పోతే ఇంట్లో ఫ్యామిలీస్లో చాలా డిస్కషన్స్ అవుతాయి. అంటే ఈ బేబీ ఒక్కసారి కూడా పీరియడ్ రాలేదు, ఈ బేబీ మా బేబీ కాదేమో అన్న అపోహలో ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ అమ్మాయికే తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే యాజ్ ఎ డాక్టర్గా నేను చెప్పడం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పెళ్ళయింది అనుకోండి, ఇవాళ ఆ అమ్మాయికి నిన్న 11th డే అనుకోండి, ఇవాళ ఏవో రిచువల్స్ ఉంటాయి, సత్యనారాయణ వ్రతం అవి ఇవి కలవ, రేపో ఎల్లుండో మనకు ఆ ప్రోగ్రామ్ చేస్తుంటారు, అందరికి తెలిసిందే, ఓడి నింపడం అది తెలుగులో అంటారు. అది చేసినప్పుడు అదే టైంలో కలిసినప్పుడు లక్కీగా ఆ టైంలోనే ఎగ్ రిలీజ్ అయ్యి ఉన్నది అనుకోండి, బై డిఫాల్ట్గా అప్పుడు ఇంటర్ కోర్స్ అయినప్పుడు ఆ నెలలో ఆ ఒక్కసారి ఇంటర్ కోర్స్ ఈజ్ ఎనఫ్ టు హ్యావ్ ఎ ప్రెగ్నెన్సీ. ఎంతమందిలలో మనం రేపు చూస్తే ఎంతమందిలో మనం రేపు అని ఒకటేసారి అవుతుంది, రేపు ఆ ఒక నెలలో ఒకటేసారి అయినప్పుడు ప్రెగ్నెన్సీలు ఎంతమందికి రాలి. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో. అంటే ఆ టైంలో ఎగ్ రిలీజ్ అయినప్పుడు, ఆ టైంలో ఇంటర్ కోర్స్ అయినప్పుడు నెలలో ప్రెగ్నెన్సీ వస్తుంది, నెక్స్ట్ పీరియడ్ రాదు. అట్లా మీది స్వచ్ఛంగా డౌట్ మీది, బట్ మాకు అట్లాంటివి వస్తుంటాయి, మేము అదే చెప్తాం. ఒక్కసారి జనాల క్లియర్ కావడానికి నేను ఈ క్వశ్చన్ అడిగాను. అదే ఇట్స్ నాట్ లైక్ దట్, అవుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదొక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అమ్మ, 2 ఫ్యామిలీలు కలవాలి, 2 మనుషులే కాదు కదా. సో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి అపోహలు రావడం అనేది సహజం, వాటిని క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు మెడిసిన్ ఇచ్చినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు? ప్రెగ్నెన్సీ రాకపోతే చాలా కారణాలు ఉంటాయి. మెడిసిన్తోనే ప్రెగ్నెన్సీ వస్తుంది రాదు అని చెప్పడానికి లేదు, చాలా కారణాలు ఉంటాయి. ఒక మినిమం ఆఫ్ మనకు తెలిసిన కారణాలు ఒక 10 కారణాలు. మేము 10 కారణాలలో 9 నుంచి 10 కారణాలు అన్నీ రూల్ అవుట్ చేసుకుంటూ వచ్చి అమ్మాయి ఇంకా కాకపోతే కనుక దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ స్టేజ్ డయాగ్నోసిస్. ఎందుకు కావట్లేదు, ఆ 8-10 కారణాలు, ట్యూబ్స్ ప్రాబ్లమా, గర్భసంచి ప్రాబ్లమా, అవన్నీ చూసుకుంటాం. అది కాకపోతే ఆ 3 months దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చి, కాకపోతే నెక్స్ట్ 3 to 4 months మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వెళ్తాం, సెకండ్ లైన్. ఆ నెక్స్ట్ అది కూడా కాకపోతే నెక్స్ట్ స్టెప్, అలా ఒక 3-4 cyclesకి వెళ్ళి అప్పుడు కూడా కాకపోతే ఆల్మోస్ట్ అలా అప్పటికి కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వచ్చేసరికి 1 to 1.5 year అవుతుంది, లిటరల్గా 1.5 year అవుతుంది. ఆ తర్వాత ఏ కారణం తెలియదు, అంటే ఇప్పటివరకు మనం చేసిన 10 కారణాలలో తెలిస్తే ఆ కారణాన్ని మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు, ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ ఇవన్నీ కారణాలు తెలియకుండా ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా ఐవీఎఫ్కి పోవాలి, ఆర్ అదర్వైజ్ కొన్ని కారణాలు తెలిసి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే కూడా ఐవీఎఫ్ ఆర్ మటుకు వెళ్ళాలి. ఓకే మేడం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్? ఐవీఎఫ్ ఐయుఐ అంటేనేమో ఇంట్రా యూటరైన్ ఇన్సిమినేషన్, అంటే మేల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎస్పెషల్లీ, ఆర్ అదర్వైజ్ ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఏదన్నా మనకు డిఫరెంట్ కలిసినప్పుడు, భార్య భర్త కలిసినప్పుడు మన ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం ఏం చెప్తామంటే హస్బెండ్ యొక్క సెమెన్ ఒక కంటైనర్లో ఇస్తాము, కొంచెం ప్రొసీజర్ చేస్తారు, దాన్ని ఏం చేస్తారంటే కొన్ని సొల్యూషన్స్ కలిపి దాని క్వాంటిటీని, హస్బెండ్దే దాని క్వాలిటీని నాట్ క్వాంటిటీ, క్వాలిటీని పెంచుతాం. క్వాలిటీని పెంచితే హార్డ్లీ 0.5 ml అయితే ఇంతే ఉంటుంది. 2-3 ml సెమెన్ ఇచ్చినా కూడా 0.5 ml అవుతుంది. ఈ 0.5 mlలో ఫుల్ ఆఫ్ యాక్టివ్ స్పర్మ్స్ ఉంటాయి, 100% యాక్టివ్ స్పర్మ్స్ ఉంటాయి. ఆ స్పర్మ్స్ సిరంజ్లో తీసుకొని వాళ్ళ వైఫ్ యొక్క గర్భసంచిలో కింద నుంచి ఒక చిన్న స్మాల్ అంటే మిల్లీమీటర్స్ ఉంటుంది పైప్ అనుకోండి, చిన్నగా ఇంత పొడవు,
దాని నుంచి మేము ప్రవేశపెడతాం. దట్ ఈస్ కాల్డ్ IUI. అది ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 15th డేకి రిలీజ్ అయింది అనుకోండి, 15th డేకి ఏ రోజు రిలీజ్ అయింది అని మనకు అనిపిస్తే అదే రోజు పెట్టేస్తాం. IVF అంటే ఇన్ విట్రో, అది ఇంగ్లీష్లో చెప్పి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. విట్రో అంటే వైవో అంటేనేమో మన బాడీలో అయ్యేదాన్ని వైవో అంటాం, విట్రో అంటే బయట బాడీలో కాని దాన్ని విట్రో అంటారు. సో అంటే హస్బెండ్ యొక్క స్పర్మ్స్, అమ్మాయి యొక్క ఎగ్ రెండు తీసి టెస్ట్ ట్యూబ్లో చేసి దాన్ని కలిపి దాన్ని 4 days పిండమైన తర్వాత గర్భసంచిలో పెడతాం. అందుకే అది ఇన్ విట్రో అంటే అదర్ దాన్ అవర్ బాడీ ఫర్టిలైజేషన్ అవుతుంది. వీళ్ళిద్దరిది స్పర్మ్స్, వీళ్ళిద్దరిది గ్యామెట్స్ తీసి బయట చేస్తాం కాబట్టి విట్రో ఫర్టిలైజేషన్. ఓకే, ఇప్పుడు చాలా మంది మహిళలకి గర్భసంచి క్యాన్సర్ అని వింటున్నాం, గడ్డలు అవుతున్నాయి. సో దాంతో మహిళలకి ఎలాంటి అవగాహన ఉండాలి ఈ క్యాన్సర్ పైన? గర్భసంచి క్యాన్సర్స్ గురించి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ ఎ స్క్రీనింగ్. మనకున్న సెటప్లో ఆర్ మనకి ఇండియన్ సినారియోలో ఆర్ అదర్వైజ్ మనకున్న నాలెడ్జ్ ప్రకారం స్క్రీనింగ్ అనేది ఎవ్వరూ చేయించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళి ఎవ్రీ ఒక ఏజ్ వచ్చింది 40 years అని చెప్తుంటాం రఫ్గా. 6 monthsకి ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకుంటారా? చేయించుకోరు. బీపీకి వెళ్ళి చూపించుకుంటారా? చూపించుకోరు. ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో దట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్. అంటే మనకేం డిసీజ్ లేదు అని మనం అనుకుంటున్నాం. మనం వెళ్తాము డాక్టర్ దగ్గరికి, వెళ్తాము చూపించుకుంటాం, బీపీఆర్ షుగర్ వాటెవర్ కొన్ని టెస్టులు కామన్గా చేసే టెస్ట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్. స్క్రీనింగ్ మన వాళ్ళు చేయించుకోరు. అట్లనే ఫీమేల్స్కి కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలి. అంటే బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి కొన్ని స్క్రీనింగ్, అండ్ మోరోవర్ క్యాన్సర్కి సంబంధించిన కొన్ని స్క్రీనింగ్ టెస్టులు కూడా చేయించుకోవాలి. అయితే ఏంటంటే ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఈ రోజు పెరిగింది అనుకోండి, మనకు తెలియదు, 6 నెలలకు తెలిసింది, ఓకే కొంత మటుకు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు క్యాన్సర్ వచ్చింది, మనకు తెలియదు, మనం 2 సంవత్సరాలకు ఏదో ప్రాబ్లం అయినప్పుడు బయటపడుతుంది. ఈ 2 సంవత్సరాల లోపల క్యాన్సర్ సెల్స్ ఊరుకోవు కదా, అందుకే దాని క్యాన్సర్ అంటే అంత భయపడతాం మనం. సో దేనికైనా స్క్రీనింగ్ అనేది ఉండాలి. స్క్రీనింగ్ అందరూ డాక్టర్లు చెప్తారు. ఆల్ గైనకాలజిస్ట్స్ దే విల్ టెల్, దే షుడ్ టెల్. ఎందుకంటే మాకు MD ఎగ్జామ్ ఎస్పెషల్లీ మా రిలేటెడ్ చెప్తే కనుక ఆ స్క్రీనింగ్కే పెద్ద 15 marks క్వశ్చన్ ఉంటుంది. ఏది అండర్ గ్రాడ్యుయేట్స్కి కూడా, పీజీలకైతే 2-3 questions ఉంటాయి, 30 marks అవే ఉంటాయి. కాబట్టి మేము నేర్చుకుంటూనే ఉంటాం స్క్రీనింగ్ గురించి. ఎందుకు అంటే మనకు అందరికీ తెలుసు, స్క్రీనింగ్ వల్ల ముందే డయాగ్నోసిస్ ఉంటే ముందే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అని కూడా వింటున్నాం. సో చాలా మంది మహిళలు ఇప్పుడు బేబీకి మిల్క్ ఫీడ్ చేసినాక ఆపేసాక గడ్డలు అవుతుంటాయి. సో దాన్ని క్యాన్సర్ అని ఫీల్ అవుతున్నారు. సో అది నిజంగానే క్యాన్సర్? లేదండి. ఇప్పుడు రెండు ఒకటి మీరు బ్రెస్ట్ చెప్పారు, నేను అంతకంటే ముఖ్యంగా సర్విక్స్ చెప్తాను. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మనకు నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇండియా మొత్తం ప్రపంచమంతా స్క్రీనింగ్ అవుతుంది. అది సింపుల్ టెస్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్యాప్స్మియర్ ఎగ్జామినేషన్ అంటారు. ఆ ప్యాప్స్మియర్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే మనకు ఒక 5 to 8 years తర్వాత వచ్చే క్యాన్సర్ ఒక చిన్న టెస్ట్తో తెలుస్తుంది. అది చేయించుకోవాలి. ఎవరు చేయించుకోవాలి అంటే అందరు లేడీసు టిల్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 అంటే మెనోపాజ్ వచ్చే వరకు ఎవ్రీ 3 yearsకి చేయించుకోవాలి. ఆ తర్వాత కూడా ఎవ్రీ 5 years కన్నా మినిమం వాళ్ళు చనిపోయే వరకు చేయించుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు పిల్లలు లేని వారు ఇంకా సెకండ్ క్వశ్చన్ అయిపోవాలి. అది సర్వైకల్ది. 2 బ్రెస్ట్ది. బ్రెస్ట్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే మనల్ని మనమే 2 నెలలకు 3 నెలలకు అద్దం ముందు చూసుకొని ఏమైనా బ్రెస్ట్ సైజ్లో చేంజ్ ఉందా, ఏమైనా స్కిన్లో చేంజ్ ఉందా, ఏమైనా మిల్క్ కానీ లేకపోతే ఏమైనా వాటర్ కానీ వస్తుందా అని చూపించుకోవాలి. 1 yearకి ఒకసారి 6 monthsకి ఒకసారి యూ షుడ్ గో టు ఏ డాక్టర్. వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేస్తారు. అది కూడా చేయితో ఎగ్జామిన్ చేయడమే, ప్రతిసారి టెస్టులు ఏమి ఉండవు వాళ్ళకి. ఎప్పుడైనా డౌట్ అనిపించింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా దానికి కావాల్సిన అల్ట్రాసౌండ్ అని ఉంటుంది, మ్యామోగ్రామ్ అని ఉంటుంది, అది చేపిస్తాం. అయితే ఏమంటారు మీరు అన్నట్టు, పిల్లలు పాలు బంద్ చేస్తే ఏమైనా గడ్డలు అయితే అది కాదండి. పాలు బంద్ చేస్తే అది పాలతోనే గడ్డలు అవుతాయి. ఆ పాల గడ్డలు కూడా కొంచెం పెద్దగానే అయితే కొంతమందికి మనం అవసరమైతే సర్జరీ చేయాలి, అదే ట్యాబ్లెట్లు ఇచ్చి తగ్గించేస్తాం. దానికి క్యాన్సర్కి సంబంధం లేదు. కాకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పిల్లలు లేని వాళ్ళకి ఆర్ పిల్లలు ఉండి కూడా పాలు ఇవ్వని వాళ్ళకి, తొందర పాలు మానేసిన వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది మ్యాండేటరీ. ఓకే, ఇప్పుడు చాలా కేసెస్ చూస్తున్న దాంట్లో విలేజెస్లో పిల్లలు లేకపోతే పసరు మందు అని పోపిస్తూ ఉంటారు. సో వారి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినాక మీ దగ్గరికి వస్తూ ఉంటారు. సో అలాంటి కేసెస్ ఏమైనా చూసారా మీరు?
చూసాము అక్కడ నేను పసరు మందు తాగే వాళ్ళకి మీరు ఎట్లాంటి సజెషన్ ఇస్తారు? లేదు లేదు అంటే చాలా మందికి చాలా విధమైన నమ్మకాలు ఉంటాయి. అది అపనమ్మకాలు అవన్నీ నేను చేయలేను. కానీ అలాంటివి ఏదైనా పసరు మందులు ఏదైనా కానివ్వండి, అవన్నీ ఎప్పుడైనా మన లివర్కి డ్యామేజ్ చేస్తాయి. గర్భసంచికి ఫేవర్ చేస్తాయా లేదో నాకు తెలియదు, కానీ లివర్ని డ్యామేజ్ చేస్తే దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆ పసరు మందులో ఏముందో లైక్ టెస్టులు చేసి ఉండరు అని నా ఉద్దేశం. చేస్తే ఓకే, కానీ చేసి ఉండరనే అనుకుంటున్నాను. కాబట్టి బెటర్ నాట్ టు టేక్, వై టు టేక్ రిస్క్. సో ఇప్పుడు తెల్ల బట్టతో కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అదెందుకు అవుతుంది? తెల్ల బట్ట అనేది పీరియడ్స్ రాకముందు కూడా కొంతమందికి ఒకసారి వస్తుంది, లేకపోతే పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఆర్ అదర్వైజ్ డిఫరెంట్ ఏజ్లో డిఫరెంట్ కాంప్లైంట్. యూజువల్గా పెళ్ళైన తర్వాత వచ్చిందేమో, యూజువల్గా ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఉంటాయా దాన్ని బట్టి దానికి టెస్టులు చేస్తాం సరిపోతుంది. మొత్తం ముట్లంతా అయిపోయినాక 50-60 ఇయర్స్ కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అని ఆ వైట్ డిశ్చార్జ్తో మనం చూసుకోవాలి. అవన్నీ ఎందుకు తెలియాలి? ముందే ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది కదా. అది రెండు పిల్లలు అంటే చిన్న పిల్లలు అంటే పెద్ద మనిషి అవన్నీ పిల్లలు కూడా వస్తుంటారు. అది కూడా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, ఏమైనా కంటామినేషన్తో కూడా మనకి ఇన్ఫెక్షన్ అవుతుంది. అది చిన్నపిల్లలు. ఇంకా ఈ బాగా డౌట్ ఎక్కడ వచ్చేదంటే ఈ 14 ఇయర్స్ నుంచి పిల్లలు పెద్ద మనిషి అయ్యగానే పెళ్లి కాకముందుకే వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఇది ప్రాబ్లమా మేడం అని పాపం డౌట్స్తో వస్తుంది. యూజువల్గా ప్రాబ్లమ్స్ ఏముండవు. యూజువల్గా ఏదవుతుందంటే ఏదైనా హార్మోన్ ఎక్కువ తక్కువ అయినప్పుడు అది కామన్గా వస్తుంది. బట్ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు సిగ్నిఫికెంట్ అంటే 4 కండిషన్లు సిగ్నిఫికెంట్. ఒకటి స్మెల్ రావడం, రెండోది దురదగా ఉండడం, మూడోది కలిసినప్పుడు ఏమైనా అంటే పెళ్ళైన వాళ్ళకైతే హస్బెండ్తో కలిసినప్పుడు ఏమైనా మంటగా ఉంటే ఆ వైట్ డిశ్చార్జ్తో మంట, అది అదొకటి. రెండోది ఏంటంటే యూరిన్ మంట. వైట్ ఈ 4 ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ దెర్ విల్ బి సర్వసాధారణంగా ఇన్ఫెక్షన్ ఉంటుంది. అయితే మన వాళ్ళు ఎందుకు వైట్ డిశ్చార్జ్ అంత భయపడతారంటే పాతకాలంలో టెస్టులు లేకపోయేది, ప్యాప్స్మియర్ లేకపోయేది. అంటే నేను చెప్పేది మేబీ ఒక 50-40 ఇయర్స్. సో అప్పుడు లేదు కాబట్టి స్క్రీనింగ్ టెస్టులు లేవు కాబట్టి వైట్ డిశ్చార్జ్ అనగానే లేకపోతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనగానే క్యాన్సర్ కింద పడుతుందో ఏమో, నో డౌట్ వాళ్ళు డౌట్ పడచ్చు. కానీ మేము ఎంత చెప్పి మేము ప్యాప్స్మియర్ చేయించుకోండి లేకపోతే అవసరం ఉంటే స్కాన్ చేయించుకోండి అని అంటే మాత్రం దే విల్ హ్యావ్ ఏ డౌట్. మేడం ఇది కంపల్సరీగా చేయించుకోవడం, అది తప్పకుండా అయితేనే లేకపోతే నేను చేయించుకోను నాకు భయం అంటారు. బట్ ఆ భయాన్ని లోపలే ఉంచుకుంటారు కానీ వాళ్ళు రావడానికి టెస్ట్ చేయించుకోవడానికి హెజిటేట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒక ఫస్ట్ బేబీ ఉన్నాక తొందరగా వాళ్ళకి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అందితే ఒక 5 పిల్స్ వేసుకుంటే అబోర్షన్ అయిపోతుంది అని చాలా మంది బయట మెడికల్ షాప్స్లో వేసుకొని తర్వాత సఫర్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అని చెప్తారు? యాక్చువల్గా మనకు ఇండియన్ సెటప్లో ఆశా వర్కర్ లెవెల్, ఏఎన్ఎం లెవెల్, మెడికల్ ఆఫీసర్ ఆ లెవెల్ నుంచి మన హెల్త్ సెటప్ అనేది గవర్నమెంట్ హెల్త్ సెటప్ అనేది ఉంది. ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఆశా వర్కర్ చేస్తారు, ఆ ఏఎన్ఎం చేస్తారు అండ్ మెడికల్ ఆఫీసర్ దగ్గర చెకప్స్ అవుతాయి. ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఏంటంటే అదే ఆశా వర్కర్ ఈ ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన తర్వాత అమ్మ ఆశా వర్కర్ ఏఎన్ఎం మెడికల్ ఆ లెవెల్ నుంచే చెప్తున్నాను. ఆ లెవెల్ వాళ్ళు దే విల్ అప్రోచ్ టు ఆర్ వాళ్ళు ఎవరైతే మన ఉమెన్ ఎవరైతే ఉన్నారో మన ప్రెగ్నెన్సీ కాకుండా ఉండడానికి రావడం, వీళ్ళ దగ్గరకు వచ్చి ఏదైనా సలహాలు తీసుకోవచ్చు. మన దగ్గర ఏముంటుందంటే 2 విషయాలు బాగా నేను అర్థం చేసుకుంటాను. ఒకవేళ మనం ట్యాబ్లెట్లు కానీ వద్దు అనుకొని ట్యాబ్లెట్లు కానీ కాపట్టి కానీ వేసుకుంటే రెండో ప్రెగ్నెన్సీ రాదు అని ఒక అపోహ ఉంది. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఈ కాపట్టి ట్యాబ్లెట్లు అనేవి 100 ఏళ్ళ నుంచి ఉన్నాయి. నాకు తెలిసి అయితే ఒక 80, 90, 100 ఇయర్స్ నుంచి అయితే ఉందనే అనుకుంటున్నాను. అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉంటే నిజంగానే దాంతో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాదు. అయితే కనుక ఇప్పటివరకు రన్ అవ్వదు, అది ఎప్పుడో దాన్ని క్లోజ్ చేసేస్తారు. అట్లాంటి ట్యాబ్లెట్లను కాబట్టి యూజ్ చేయరు. నేను ఇంతవరకు చదువుకుంటున్నాం కదా, ఇంతవరకు ఎందుకు ఆ థాట్ రాదు తెలియదు నాకు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీకి రెండో ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఇవ్వకపోతే ఫస్ట్ బేబీకి ప్రాబ్లము, ఈ తల్లికి ప్రాబ్లము, సెకండ్ బేబీకి ప్రాబ్లము, అది అర్థం చేసుకోరు. మినిమం ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉండాలి? మినిమం ఆఫ్ ఈ చైల్డ్ బర్త్ నుంచి ఆ చైల్డ్ మినిమం 2 ఇయర్స్ అండి. ఎందుకనంటే డిమాండ్ ఫీడింగ్ అంటే దాని కాన్సెప్ట్లో బ్రెస్ట్ ఫీడింగ్లో పీడియాట్రిషియన్స్ బాగా చెప్తారు. పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చేదాకా పాలు తాగొచ్చు అంటే మనం కంపల్సరీ చెప్పడమేమో 6 months ఆర్ 1 year అని, కానీ 1.5 year, 2 years, 3 years తాగొచ్చు. ఎందుకు? ఫస్ట్ 6 months మనం ఫీడింగ్ ఇచ్చేది ఓన్లీ వాళ్ళ కడుపు నింపడానికి.
ఆ తర్వాత మనకు బేబీతోని బాండింగ్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ మంచిగా కంటిన్యూ అవ్వాలి అంటే తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి జీవితాంతం అంటే వాళ్ళకి ఎక్కువ రోజులు పాలు ఇవ్వాలి. పాలు ఇవ్వడం వల్ల 2 యూజెస్. ఒకటి కాంట్రసెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ కాకుండా ఉంటుంది ఫస్ట్ 6 మంత్స్ అయితే. రెండోదంటే మంచి బాండింగ్ ఏర్పడుతుంది. బట్ ఇదంతా వదిలేసి వెంటనే సెకండ్ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం, దానివల్ల ఫస్ట్ బేబీకి పాలు ఇవ్వకపోవడం, బాండింగ్ ఎక్కడ ఏర్పడుతుందమ్మా? ప్రెగ్నెన్సీయే ఉంటుంది. ఈ బేబీ ఫుడ్ మంచిగా తినాలి, ఇంట్లో పని చేసుకోవాలి మినిమం, ఆ తర్వాత జాబ్ చేసేటోళ్ళు లేదు జాబ్ చేయాలి, మళ్ళీ ఫస్ట్ బేబీని చూడాలి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఆ 2-3 ఇయర్స్ బేబీ అయితే దే విల్ గో టు అంగన్వాడీ సెంటర్ ఆర్ పక్క పిల్లలతో వాళ్ళతో ఆడుకుంటారు, మంచి టైం దొరుకుతుంది. సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, బెటర్ ఉంటుంది. ఓకే, ఇందాక మీరు IVF ప్రాసెస్ చెప్పారు కదా, ఆ ప్రాసెస్ అంతా మన భూపాలపల్లి జిల్లాలోని 100 పడకల హాస్పిటల్లో నడుస్తుందంటారు? అంటే ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ సెటప్ వరకు నడుస్తుంది యూజువల్గా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా. IVF అనేది మన ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్లో ఉంచారు, మిగతా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రస్తుతానికైతే లేదు. అండ్ ఇన్ఫర్టిలిటీ అనేది పెరగడానికి కారణమైతే మళ్ళీ మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫిజికల్ వర్క్ లేకపోవడం, ఈ రెండింటిని సెట్ చేస్తే కనుక ఎన్ని ఇన్ఫర్టిలిటీ సెంటర్లు పెరగాల్సిన అవసరం లేదు, ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో అయినా. అందుకే మనము గ్రాస్ రూట్ లెవెల్ అంటే ఆశా వర్కర్ ANM దగ్గర నుంచి మా వరకు మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి. ఇక్కడ ఏరియాలలో ఎనీమియా ప్రాబ్లం ఎక్కువ ఉంది అండ్ మోర్ ఓవర్ మల్టీపారిటీ ఎక్కువ ఉంది. ఎనీమియా అంటే చాలా రక్తహీనత అనేది ఫస్ట్ నుంచే ఉంది. అంటే ఇక్కడనే కాదు, యూజువల్గా మనం వర్క్ చేసే రూరల్ ఏరియాస్లలో కానీ కొన్ని అర్బన్ ఏరియాస్లో కూడా చాలా ఉంది. సో నేను అందరికీ మీ ద్వారా చెప్పడం ఏంటంటే రక్తహీనతతో ఉండి ప్రెగ్నెన్సీ తెచ్చుకోకండి, రక్తహీనతను నివారించవచ్చు. రక్తహీనతకు చాలా ఉన్నాయి మనకి, అంటే ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, సరైన ఏ ఫుడ్ తీసుకోవాలో న్యూట్రిషన్ ఫ్యాక్టర్ చేసుకోవచ్చు. అండ్ రక్తహీనతను తగ్గించుకోవడానికి యాంటీ హెల్మెంతిక్ డీవార్మింగ్ అంటారు స్కూళ్ళలో, అవన్నీ ఉన్నాయి. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బట్ ఎవరు సరిగా తినటం లేదు, పని చేయటం లేదు, అందుకని PCO ప్రాబ్లం పెంచుకుంటున్నారు, రక్తహీనతను పెంచుకుంటున్నారు. అది 2. మూడో విషయం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ గురించి భయపడాల్సిన, ఈ 2 సెట్ చేస్తే ఇన్ఫర్టిలిటీ సెట్ అయిపోతుంది. ఇక్కడ మనకు కొంచెం రూరల్ పీపుల్లలో 4th, 5th ప్రెగ్నెన్సీ వాళ్ళకి పోతున్నారు. యాక్చువల్గా అయితే 2 or 3 అనేది మన గవర్నమెంట్ చెప్పేనాము. సరే ఇక ఎందుకు అంటున్నారు అనేది మనం తీసుకోండి. గ్యాప్ మాత్రం మెయింటైన్ చేయాలండి. గ్యాప్ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ అదే రక్తం తక్కువ ఉంటుంది, అదే BP పెరుగుతుంది, అదే ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్, థైరాయిడ్ అటాక్ అవుతుంది కదా, డెలివరీ అయ్యాక మళ్ళీ అది పోతుందంట? ప్రెగ్నెన్సీలో వచ్చినవన్నీ కూడా సర్వసాధారణంగా పోతాయి. కానీ మళ్ళీ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయకపోతే, అంటే మన ఎక్సర్సైజెస్ కానీ డైట్లో కానీ మార్పులు తెచ్చుకోకపోతే మళ్ళీ వస్తుంది. అందరికి 50 ఏళ్ళకి వస్తే వీళ్ళకి 40 ఏళ్ళకి వస్తుంది ప్రాబ్లం. ఓకే మేడం, మీరు ఇంత బిజీ టైంలో కూడా మా కోసం టైం కేటాయించి మా ప్రేక్షకుల కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి. చూసారు కదా మేడం ఎంత చక్కగా వివరించారో, రక్తహీనత ఎలా అరికట్టాలి, అలాగే న్యూట్రిషన్ ఫుడ్ ఏమేమి తీసుకోవాలి, అలాగే ఈ PCOS ప్రాబ్లమ్స్ రాకుండా ఏ విధంగా డైట్ చేయాలి, చాలా చక్కగా సూచనలు వివరించారు. ఇలాగే మీరు కూడా మెయింటైన్ చేస్తూ RB న్యూస్ని వీక్షించండి. నమస్తే.